అందరికీ నమస్తే. నేను సైలే మామిడి ఎస్ మైక్ ఛానల్. సో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారం చేపట్టిన తర్వాత చాలా ప్రతిష్టాత్మకంగా అన్ని జిల్లాలో గ్రంథాలయ చైర్మన్ ని చాలా అనుభవం ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఈ సందర్భంగానే ఈరోజు మనం సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ గారు మనతో పాటు ఉన్నారు. అన్నగారిని అడిగి తెలుసుకుందాం ఎలా ఉంది గ్రంథాలయ యొక్క డెవలప్మెంట్ ఎలా ఉంది, వారి మాటలు అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. సో ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ అన్న. సో ఎట్లా ఉంది గ్రంథాలయం అంటే ఇలా చూసుకున్నట్లయితే చాలా మందికి నిరుపేద విద్యార్థులకు ఉద్యోగాలు రావాలంటే గ్రంథాలయం అనేది చాలా కీలక పాత్ర. అలాంటి గ్రంథాలయాన్ని మీ హాయంలో ఎలా డెవలప్మెంట్ చేస్తున్నారు, భవిష్యత్తులో ఎలా చేయబోతున్నారు సిద్దిపేట జిల్లాలో? గతంలో కంటే నిజానికి చెప్పాలంటే గ్రంథాలయం అనేది నిజంగా ఒక దేవాలయం లాంటిది. ఎస్, దేవాలయానికి పోయేటప్పుడు ఏం చేస్తారు, పూజారితో పోయి ఇంత బొట్టు పెట్టి మనకు రూపాయి వేసేస్తారు. కానీ ఇది గ్రంథాలయానికి పోవడానికి అటాగా చూడకుండా చేసిండు గత టీఆర్ఎస్ ప్రభుత్వం. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు నేను ఈ 2 నెలలు బట్టి ఎక్కి 3 నెలలు అవుతుంది. టోటల్ సిద్దిపేట జిల్లాలో 17 గ్రంథాలయాలు ఉన్నాయి. 17 గ్రంథాలయాల్లో ఇలా నీకు ఇంతకుముందు తోటపల్లి పోయినా, తోటపల్లిలో బంగ్లా అందంగా ఉన్నంత మందైనా అదే బంగ్లాలు ఎందుకు చేయలేకపోతుంది? సిద్దిపేట ఉన్నది ఒక బంగ్లా, అదే బంగ్లా జిల్లా ఆఫీస్ కాబట్టి అది ఉన్నది. అదే ముఖ్యమంత్రి కాన్స్టిట్యూషన్ గజ్వేల్లో కనీసం ఇక్కడ పాతపడ్డ గ్రామ పంచాయతీలు వచ్చింది ఆయన ముఖ్యమంత్రి. ఆడవాళ్ళ గ్రంథాలయం ఒక అనగానే ఉండాలి, 4 రోజులు చదువుకోటట్టు ఎక్కడ చూసినా లేవు. వీళ్ళు ఏమున్నదంటే నా ఇల్లు ఇచ్చినా నేను ఒక ఘనత కోసమే ఇలా తోటపల్లిని సిద్దిపేట జిల్లాలో కలుపుకున్నాడు. జిల్లాలో కలుపుకొని దాని ఒక గ్రంథాలయం చేసిండు. సరే, చేసిన దానికి ధన్యవాదాలు. దానికి గ్రంథాలయానికి సహకారం. కానీ అందులో ఉన్న వస్తువులు గాని అంటే బుక్స్ గాని అక్కడ చదువుకునే ఎడ్యుకేషన్ ఎంత మంది ఉన్నారు అనేది హాయిగా ఆలోచించాలి. మండలం ఏదైనా మండలం చేసిన మండలంలో అదే మండలాలు 26 మండలాలు చేశారు. మరి 26 మండలాలు ఎందుకు చేయలేదు? నీ ఒక్క మండలం ఎందుకు చేసుకున్నావు? స్పెషల్ గా మండలాలు వేసి ఇప్పుడు నీ అంటే ఇల్లు వచ్చి నా ఇల్లు ఇచ్చారు. అట్లాంటి ఎంతో మంది ఉన్నారు కదా దాదాపు. ఆ దాదాలో ఎక్కడ ఒక దాదా కూడా ఈయనకి ఇయ్యలేకపోయిందా, లేకపోతే నువ్వు అడగలేకపోయినా నేను ఇవాళ నాదే ఉండాలి దొరకడం అనేది మాత్రం వాళ్ళకి కనబడదండి. కాబట్టి నేను అనేది ప్రతి గ్రంథాలయం మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల్లో మాకు ఇచ్చిన 2 ఏళ్ల నుండి మేము గ్రంథాలయాలను ఎంబడి పడ్డా. ప్రతి గ్రంథాలయం ప్రతి జిల్లాలో మంచి డెవలప్మెంట్ ఏంటంటే ప్రతి దానికి ఒక గుర్తింపు రావాలంటే గ్రంథాలయం. గతంలో మనకు యాక్చువల్గా చెప్పాలంటే స్వతంత్ర పోరాటంలో ఇది ఒక 1 ఆఫ్ ది పార్ట్స్. ఎస్, ఎందుకంటే దాని గురించి ఎవరికి చెప్పలేకపోతాం. స్వతంత్ర వీళ్ళు పెద్ద విద్యార్థులు బ్రిటిష్ ప్రభుత్వాలతో కొట్లాడేటప్పుడు గ్రంథాలయం అనేది అది ఏం చేసిందంటే దానికి ఒక కలం పోటుతోటి గ్రంథాలయాన్ని వాళ్ళకి ఎన్ని పోటు వచ్చిన ఘనత గ్రంథాలయంది. భారతదేశంలో 1 ఆఫ్ ది ఒక పార్ట్. దాన్ని ఎందుకు గుర్తించలేకపోయిందో ప్రభుత్వం అని తెలంగాణ తెచ్చిన తెలంగాణ మాది ఇది అని చెప్పుకున్నారు తప్ప గ్రంథాలయం అయితే ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదండి. వాళ్ళు ఒక తోటపల్లి ఇప్పుడు నేను చెప్తున్నా తోటపల్లి చూసిన అంటే మాకు సిద్దిపేటలో మంచి బ్రహ్మాండం ఒక దేవస్థానం ఉన్నట్టుండే గత గ్రంథాలయం. అలానే తీసుకుపోయి సరే బయట పెద్ద సిటీ అయినా బయట జిల్లా ఆఫీస్ కాబట్టి జిల్లా ఆఫీస్ బయట పెట్టినావు. ఆ బయట పెట్టిన దాని లోకల్ అట్లే ఉంటే ఎంత హ్యాపీగా ఉండేది. దాన్ని తీసేసి బయట పెట్టి అలా మందికి సైనా దానికి ఇప్పుడు మేము ఒక మేనేజర్ చేసుకుంటూ అది కాదమ్మని చెప్పి రోజుకు ఒక దాదాపు 300 మంది దాకా అలా చదువుతుంది. ఇదే గరీబ్ పిల్లలే అందరూ. ఎందుకంటే ఇంటికాడ తొందరపడి తల్లిదండ్రులు ఏం చేస్తారు, 25 ఏళ్ళు 30 ఏళ్ళు రాగానే పెళ్లి చేస్తారు. ఉద్యోగం రాకపోతే రాపారని చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళ పక్క ఊళ్ళో పిల్లలు పుట్టారు. అప్పుడు తర్వాత వీళ్ళకి జాబ్ బాగలేదు. జాబ్ బాగాలంటే సార్ ఏదో ఇవ్వాలి, ఏ కాలేజీ పోదామన్నా ఇన్సైడ్ రావస్తుంది. ఎటు పోలేకపోతేనే గ్రంథాలయం కొట్టే ఏ ఏజ్ అయినా చదువుకొని ఉద్యోగం కొట్టే స్థానం చేయదంటే గ్రంథాలయం. అటువంటి గ్రంథాలయాన్ని ప్రభుత్వం ఎందుకు దృష్టి పెట్టలేదు? కానీ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది మాత్రం మంచి రాష్ట్ర అధ్యక్షులు ఇచ్చిండు. రియాద్ అనేది మంచి అనుభవం కల్లోడు, తెలివి కల్లోడు, ఇలా గ్రంథాలయం అంటే ఏంది అనేది చెప్పేంత శక్తి కల్లోడు. అతనికి రాష్ట్ర అధ్యక్షులు ఇచ్చిన కూడా మంచి వేయించుకొని చేసినట్టే. మరి అదే విధానాన్ని కూడా జిల్లాలలో కూడా ఇచ్చేవాళ్ళకి కూడా ఇంత అనుభవాలతో ఇచ్చి ప్రతి ఒక్కరిని ఈ గ్రంథాలయాన్ని మీరు ఒక దేవాలయంగా మార్చుకోవాలని చెప్పి మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము కూడా దాన్ని ముందుకు తీసుకుపోయి ప్రతి గ్రంథాలయాన్ని చూసుకుంటా ఎక్కడ ఏం ప్రాబ్లం ఉందో ఏం దాన్ని తీసుకొని రాసుకొని
మళ్ళీ మా రాష్ట్ర అధ్యక్షునికి ఇస్తే రాష్ట్ర అధ్యక్షుడు ముఖ్యమంత్రికి ఇస్తారని మాకు నమ్మకం. సో మీకు గ్రంథాలయ డెవలప్మెంట్ కి మీ యొక్క జిల్లా మంత్రి గారి సహాయ సహకారాలు ఎలా ఉంది? లిటరల్ గా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఒక రకంగా మీలాంటి సీనియర్లు చాలా మంది కాంగ్రెస్ పార్టీ కోసం చచ్చిపోయేంత విధంగా వేరే పార్టీని తలుచుకోకుండా కూడా ఒకే అధికారం ఉన్నా లేకున్నా కేసులు పెట్టినా బనాయించిన ఎంత చేసినా సరే మూడు రంగుల జర్నలిస్ట్ పెట్టుకుంటా ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వీళ్ళు ప్రత్యేకంగా చూసుకున్నట్టు ఒక గ్రంథాలయ చైర్మన్ పదవి మీకు రావడంలో గల ప్రత్యేకత ఏంటి? మీ యొక్క మంత్రి గారి సహాయ సహకారాలు ఎలా ఉన్నాయి మీకు? మాకు గ్రంథాలయం రావడానికి మంత్రి గారు కూడా ఆయన సహకారాలతో వీళ్ళన్ని విధాల ఆయన గతంలో ఉన్న ఒక మంత్రి గ్రంథాలయ చైర్మన్ ఇచ్చిండు వాళ్ళ ఊరు వెళ్ళకం అతను చైర్మన్ మున్సిపల్ చైర్మన్ చేస్తా అని చెప్పి ఆయన డిజైన్ ఇవ్వడం ఇవన్నీ సరే అన్న మాకు టౌన్ లోనే ఇద్దామని చెప్పి ఆయన అభిప్రాయంతో ఒక బీసీ నాయకుడుగా ఉంటాడు, చాలా సీనియర్ గా ఉన్నాడు, పట్టుదలతో పనిచేస్తాడు. ఇలా టిఆర్ఎస్ పార్టీ ఇక్కడ లొంగలి వ్యక్తి కాబట్టి అని కొన్న ప్రకారంగా రికమెండేషన్ తోటి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి కూడా మాకు దగ్గరనే ఆయన లేకుండా ఈయన లేదు ఆయన చెప్పలేరు. ఎందుకంటే మా జిల్లా మంత్రి అయిపోయాక మంత్రి ఆయనే, మాకు జిల్లాలో ఎమ్మెల్యేలు కూడా ఆయనే మంత్రి కాబట్టి ఆయన ఆశీస్సులతోటి ఆయన ఉన్న ఆలోచన ప్రకారం మాకు దీన్ని ఏర్కొని ఇవ్వడం జరిగింది. అది ఇప్పటికైనా ఆయన మనకు అన్ని విధాలా సహకరిస్తుండు. అన్న తెలుగు నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పంటుండు, ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే ఆయన చెప్తున్నా ఆయన చేస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్టు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీరు అధికారంలో ఉన్నారు. సో ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ప్రతి పిల్లవాళ్ళని ప్రభుత్వ స్కూళ్ళకి పంపండి, మేము చాలా ప్రతిష్టాత్మకంగా డెవలప్మెంట్ చేస్తున్నాం అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. సో ఇక్కడ ప్రజలు చూసుకున్నట్లయితే ఎక్కువ ప్రైవేట్ స్కూళ్ళకు పంపిస్తున్నారు. దానికి గల వ్యత్యాసం ఏందనుకోవచ్చు? ఇప్పుడు గతంలో ప్రభుత్వం మన తెలంగాణ మన కోసం అని కొట్లాడారు. కొట్లాడిన తర్వాత తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారు గౌరవంగా ఇచ్చి ఇవాళ తెలంగాణ ఇచ్చిన తర్వాత తెలంగాణ పోరాటం నేనే అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చెప్పి తనకు ఆయనకు రాదని కాదని చదువులు అన్ని ఉన్నాయి కాబట్టి ఆయనకు వచ్చాం. విద్య కంటే ఇలా డ్రింకింగ్ మీద బాగా ఇష్టం కాబట్టి మద్య నిషయాన్ని పెంచింది కానీ విద్యను గడిచింది, విద్యను ఎంకరేసింది నిజానికి. అందుకోసం ఇవాళ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ప్రజల గవర్నమెంట్ కాబట్టి ప్రజాస్వామ్యంగా ప్రజలకు ముందు ఉంచబోవడానికి ముఖ్యమంత్రి గౌరవంగా తీసుకెళ్లి మన చదువు అయితేనే అన్ని విధాల బుద్ధి జ్ఞానం తెలుస్తుంది. చదువు లేకపోతే ఎవరైనా సరే వెనక ముందు చదవడానికి తప్పని కాదు. చదువు ఇలా ఉన్నవాడు పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళలో చదివిస్తాడు, లేని వాళ్ళు ఎట్లా ఈ గిన్నె కన్నా సార్కర్ మళ్ళీ మామూలుగా చదివిస్తే వాళ్ళకి యాంగిల్ అవి లేకనో ఇది లేకనో వెనక ముందు పోరాపోయి పనికి పోయి ఇటు అటువంటి తోలుతారు. కాకుండా డ్రెస్సులు కూడా ఇచ్చి మధ్యాహ్నం భోజనం పెట్టుకుంటూ విద్యను పెంచాలని ఒక దృష్టితో ముఖ్యమంత్రి దీన్ని డిసిషన్ తీసుకున్నాడు. కాబట్టి ఈ నిర్ణయం ప్రకారంగా ప్రభుత్వానికి మేము కూడా గ్రంథాలయం నుండి కూడా మేము అన్ని విధాలా సహకరించి ప్రభుత్వ స్కూల్ ఎక్కడ ఉన్నా కూడా మేము చూస్తున్నాం. మేము కూడా మాకు ఒక డ్యూటీ లాగానే పోయి మరి ఆ ప్రభుత్వంలో ఉన్న జరిగేది ఏం జరుగుతున్నాయి స్కూళ్ళల్లో కూడా మేము మధ్యాహ్నం భోజనం మంచిగా పెడుతురా లేదా, అక్కడ పిల్లలకు అన్ని విధాలు సహకరిస్తురా లేదా అని కూడా చూస్తున్నాం. మాకు కూడా మేము ఉన్న జిల్లాలో నేను ఇప్పటికే స్కూల్ చూసినా అన్ని విధాలు బాగానే ఉన్నాయి. అక్కడ పిల్లలు కూడా పెడతారు, ఇలా టీవీ స్క్రీన్లు కూడా పెడతారు గవర్నమెంట్ స్కూళ్ళలో. ఆ స్కూళ్ళలో స్క్రీన్ కూడా చూస్తే పిల్లలకి ఇంకా నాలెడ్జ్ పెరుగుతుంది కానీ దగ్గరే హ్యాపీగా ఉన్నారు. చూస్తే ఏంటి అమ్మమ్మ అంటే చాలా బాగా ఇస్తారు, మాకు అన్ని విధాలు చూస్తుండ్రు. ఇలా గవర్నమెంట్ సర్కార్ ఎందుకంటే వచ్చి నుంచో కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు రేవంత్ రెడ్డికి మరొకసారి మేము నమస్కారం మళ్ళీ అవకాశం ఇస్తాం సార్ అనేది ఒక స్పందన వస్తుంది. కానీ అట్లా చేసి ఇట్లా చేసి ఎలాంటి సంబంధాలు లేవండి. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా మనం చూసుకున్న మున్సిపాలిటీలో కానీ మనం చూసుకున్న సర్పంచ్ ఎలక్షన్ లో కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కు అనుకున్నంత ఫలితం రాలేదు అని అనుకోవచ్చా? లేదండి, అనుకున్నంత ఎక్కువ వచ్చి ఇవాళ టీఆర్ఎస్లు చెప్తున్నారు ఏ లేదు. ప్రజల్లో మంచి స్పందన లేపటికనే యాక్చువల్ గా మున్సిపాలిటీ బాగానే కొట్టినాయి, గ్రామ పంచాయతీలు కొట్టినాయి. గ్రామ పంచాయతీలో గుర్తు లేకుండా అధికార పార్టీ మనకు అటుపోతేనే బాగుండాలంటూ కూడా వచ్చినాయి. ఎక్కడ ఇలా బడ్జెట్ చేయలేదా కాంగ్రెస్? ఇక్కడ నుంచి గౌరవ ఎమ్మెల్యే సత్యనారాయణ గారు, డాక్టర్ సత్యనారాయణ గారు ఎమ్మెల్యే గారు ఇలా మంచి ఇక్కడ
స్పందన ఉన్నది. ఇప్పుడు నేను అవన్నీ తిరుక్కులు తీసుకుంటూ వస్తున్నా. ఎక్కడ పోయినా సత్యనారాయణ కాంబుల సత్యనారాయణ అంటే అదే మాకు అందుబాటులో ఉంటాడు, ఫోన్ చేస్తే మంచిగా లాభపడతాడు, స్పందిస్తాడు, మనకు అప్పుడప్పుడు ఖర్చిపోతుంది, ఎవరికి ఏమున్నది ఏం కదా అని చూసుకుంటాడు అనేది మంచి పేరు వస్తుంది. ఇక మరి అంతకంటే తక్కువ చేస్తే గవర్నమెంట్ ఎక్కడ అనుకూలంగా ఇవ్వకపోతే అతనికి అంత స్పందన ఉండదు కదా. అటువంటి కొన్ని ఏరియాలలో చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు కానీ మున్సిపాలిటీలు కానీ కొన్ని బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు గెలవడం గల కారణాలు ఏందనుకోవచ్చు. ఇలా వ్యక్తి మీద వెళ్తాయి. ఇప్పుడు ఒక వ్యక్తి మంచిగా ఉండదు అనుకో, అది ఏ పార్టీ అయినా సరే వ్యక్తి అనుకుంటాడు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో మంచోళ్ళు లేరని ఎప్పుడంటాం, కాంగ్రెస్ లో చెడ్డలు లేరని ఎందుకు అనుకుంటాం. అలా ఉంటాయి ఇలా ఉంటాయి కాబట్టి ఇలా బీఆర్ఎస్ పార్టీలో ఎవరో ఒక మంచి వ్యక్తి ఉంటాడు, ఎవరైనా చేద్దాం పని చేస్తాడు, పార్టీలకు అతీతంగా చేస్తామంటే చేస్తారు. అది దాన్ని మనం పార్టీ అదని చేసుకోరాదు. అట్లా అందుకోసమే కూడా మనం దాన్ని కూడా ఇక్కడ చాలా తీసుకోవాలి. తీసుకొని ఇలా చేసింది ఇలా గవర్నమెంట్ ఇలా మున్సిపాలిటీ కానీ మన గ్రామ పంచాయతీలు కానీ దాన్ని మంచి స్పందనతో తీసుకున్నారు కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీని మంచి కంకణం కడుతారు. ఆయన ముందు పోవడానికి ముఖ్యమంత్రికి ఇలా నిజంగా డైనమిక్. ఎందుకంటే ముఖ్యమంత్రి ఈ చిన్న ఏజ్ లో ఇలా నిద్రపోకుండా పనిచేస్తున్నారంటే ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలా ఏ కాన్సెన్స్ చెప్పు తిరగని కాన్సెన్స్ ఉన్నాయా, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుండు, ఎనీ టైం తిరుగుతుండు, ఎవరు నిద్రపడతలేరు. అధికారులను కానీ ఇలా మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ నడవండి, ఎవరు పని వాళ్ళు చేయాలి, ఎవరు గ్రామంలో వాళ్ళు ఉండాలి అనుకుంటారు. మరి గత ముఖ్యమంత్రి ఆయన వర్షానికి ఒక 20 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు పోయి బోనవాసం వేసుకుని పోయి పాములుగా అనుకొని తప్ప ఏడుంటికి పరిపాలన. సరే ఏమన్నా పరిపాలన నేను అన్నట్టు వాళ్ళు అంత పెద్ద బండ్లా కట్టినాడు, అంత పెద్ద ప్రజాభవన్ కట్టి అలా దాన్ని మీద గదులు పెట్టి చేసి కడితే నువ్వే ఉండకుండా నువ్వు వచ్చి పాములు ఉంటారు కట్టలేందుకు కోట్ల రూపాయలు, నువ్వు వచ్చి ఇంటి పరిపాలన చేసేందుకు. అటువంటి ఆనే పరిపాలన చేస్తే అయిపోతుంది. ఆనే రాజధాని కట్టినట్టు ఇన్ని రాజధాని అన్ని వాళ్ళకు ఏంటంటే గవర్నమెంట్ లో అప్పుడు సోనియా గాంధీ 2004 రాజశేఖర రెడ్డి అప్పుడు 2014లో ఇస్తానని మాట ఇచ్చింది. ఆ మాట ప్రకారం ప్రభుత్వం కూలిపోతుందన్నా ఏదన్నా ప్రకారంగా మాట తప్పకుండా ఇచ్చిన సోనియా గాంధీ గారిని మేమందరూ తెలంగాణ ప్రజలందరూ కూడా ఆమెకు మొక్కాల్సిందే. ఎందుకంటే ఆమె మాట అంటే మాట ప్రకారం ఇచ్చింది. వీళ్ళు పోరాడినా నేను దింపుకున్నా అంటే మీ ఎక్కడైనా మీ దొరల ఎవరి ఇంట్లో కూడా ఒక్కరైనా చనిపోయిన ఉన్నాడా, ఒక్కరికైనా దెబ్బలు వెళ్ళిన వాళ్ళు ఉన్నారా, ఒక్కరైనా పోనీ జైల్లో కేసులు ఉన్న వాళ్ళు ఉన్నాయా, ఎవరున్నాయి? మన ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీల సంఖ్యనే 12,000 మంది చనిపోయారు. అంటే ఎవరు చనిపోయారు చెప్పండి మీరు. ఒక్క నిర్మలా చనిపోయారని చెప్పి మనం అందరం అటువంటి వీళ్ళ త్యాగాలను చూసి ఇచ్చింది సోనియా గాంధీ. నీ పోరాటం కోసం కాదు, నీ దీక్ష కోసం కాదు, మీరు అన్ని చేసింది ఆ దీక్షలకు మనం ఆడుగా ఏదైనా మన తెలంగాణ మనవాడు అనేది ఒక తెలంగాణ భావనలో వేరే మాట్లాడాలి. మేము గురించి మేము ఇచ్చిన తెలంగాణ ఇచ్చినందుకు మాకు 2 సార్లు ఛాయిస్ చేయకుండా మళ్ళీ 3వ సారి ఇచ్చారు కాబట్టి దీన్ని ఇంకా నిలుపుకుంటాం, ముందు పోయడానికి కూడా సిద్ధం ఉన్నాం. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి ఇచ్చారు. చాలా మంచి రాష్ట్ర స్థాయిలో కూడా మీ దగ్గర నుంచి సమాధానం రావడం చాలా సంతోషం సార్. ఎస్ మైక్ వారి మీరు కూడా తీసుకున్నందుకు మీకు ఒకసారి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.